అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం, పైగా పౌర్ణమి ముందు రోజు, చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఎవరికి తెలియకుండా లక్ష్మీదేవి పటం ముందు దీనిని పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది, మీకు తిరుగుండదు. మీ ఇంట్లోకి కావలసినంత ధనం వస్తుంది. డబ్బు సమస్యలున్న వాళ్ళు లక్ష్మీదేవి పటం ముందు ఇది ఒకటి పెట్టుకుంటే ఇక మీకు తిరుగుండదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రేపు వచ్చే శుక్రవారం చాలా అద్భుతమైనది. ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు ఇది పెడితే చాలు, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనం లేక ఇబ్బంది పడేవారు ఈ పరిహారం చేసుకుంటే ధనం వస్తుంది. పైగా అమ్మవారి అనుగ్రహం కూడా చాలా సులభంగా లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. శుక్రవారాన్ని చాలా మంచి రోజుగా భావిస్తారు. ఎందుకంటే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఇలాంటి శుక్రవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, ధనం అనేది ఆకర్షింపబడుతుంది. డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా ఈజీ పరిహారం. మీరేమీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ఇంతకీ శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా, వారు ఎంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం మాత్రం చేసేవాడు కాడు. అతడి లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతన్ని ఈసరించుకుంటూ ఉండేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు. కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే వాది కూడా వాళ్ళని విసుక్కుంటూ ఇచ్చేవాడు. లోభత్వం భార్యకు, అలాగే వారి ఇద్దరి కుమార్తెలకు కూడా బాధ కలిగించేది. కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు. వయసు మీద పడుతున్నది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడేది. అది అంతా చాలా వ్యయ ప్రయాసలతో కూడిన అని, ఇక నుంచే వివస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి కదలలేకపోయేది. బాధతో విలవిల్లాడిపోయేది. భార్య అంత బాధపడుతున్న సుబ్బిశెట్టి మాత్రం ఆమెని ఏ వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్ళలేదు. మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు. రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువగా సాగింది. ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రాసాగాయి. అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగింది. ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది. భార్య ఇంత బాధపడుతున్న సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్టుగా ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళాడు కాడు. తల్లికి ఈ విధంగా కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు. చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని, దానివల్ల ఎంతో సొమ్ము వ్యయం అవుతుందని భార్య సుమతిని ఈసరించుకునేవాడు. ఏ మందులు వాడకపోవడం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది. మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది. చూపు మందగించింది. ఆ విధానంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది. ఈ కబురు ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న కుమార్తెలు ఉటావుటీన వచ్చారు. తండ్రి పిసినారితనం వల్ల తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకొని ఎంతో బాధపడ్డారు. తండ్రిని ఎంతో ఈసరించుకున్నారు. భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వచ్చింది. చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది. కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది. ఊరి వాళ్ళు ఎవరు ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలిచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవి దారిన పట్టి వెళ్తాడు. ఉదయానికి మరో ఊరికి చేరుకున్నాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరి వాళ్ళు కూడా తనను గుర్తించటం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు.
కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది. అంతా చీకటిగా ఉంది. సరికి తిరిగి కూడా లేకపోవడం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు. ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. సుబ్బి చెట్టిపై ప్రాణాలు పైనే పోయాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బి చెట్టిపై దూకబోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బి చెట్టి ఒళ్ళు జలతరించింది. ప్రాణాలు అరిచేత పట్టుకొని పరుగులంకించుకున్నాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో నీళ్ళని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతను వెనకనే రాసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బి చెట్టుకి ఒక పాడుబడిన భవనం కనిపించింది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు. లోపలంతా కటిక చీకటిగా ఉన్నది. అయినా కిక్కురమ్మనకుండా దాక్కున్నాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుప్రక్కల తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఆ చీకట్లో సుబ్బి చెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బి చెట్టుకి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటు ఇటు తడుముకుంటూ 2 రాళ్ళు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అర్థమైపోయింది. పాడుబడి ఎవ్వరు పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు. ఎంతో బూజుపట్టి ఉన్నది. చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూప నైవేద్యాలు లేకపోవడం వల్ల విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది. ఏ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అనిపించటం లేదు. అలాగని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం. అటు ఇటు చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత్ర నూనె సీస కనిపించింది. దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగించాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది. పరిగెత్తి అలిసి ఉండటం వలన కూడకు అనుకొని కూర్చొని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది. నిద్రలో సుబ్బిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చి ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది. ఓ సుబ్బిశెట్టి, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పొడగొట్టుకున్నావు. ఎవరికి కూడా గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నువ్వు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరు పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. ఈ పుణ్యకాలంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోయాయి. ఇవిగో ఈ బంగారు నాణేలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మబద్ధతతో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది. తెల్లవారగానే సుబ్బిశెట్టికి వెలుగు వచ్చింది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది. ఆ తల్లి కలలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది. సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. తన భార్యను చేజాతులారా పొడగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పళ్ళెంలో బంగారు నాణాలు కనబడ్డాయి. తనకు వచ్చిన కలమే నిజమే అన్నమాట. ఆహా, తన భాగ్యం ఏమని చెప్పుదును. శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణాలను కనుల కద్దుకొని తీసుకొని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. సొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలను గడించాడు. తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్మును కేటాయించి ఆచార్యులను వినియోగించాడు. బ్రతికున్నంత కాలం తోటి వారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు. ఇక వీడియోలోకి వస్తే చాలామంది కష్టపడుతూ ఉంటారు. కానీ కష్టపడిన దానికి ఫలితం దక్కదు. సరిపడ ధనం రాదు. ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంటిలిపాది రోజంతా కష్టపడుతూనే ఉంటారు. అయినా వచ్చే సంపాదన సరిపోదు. ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది. ఇలా మీకు కూడా ధనం విషయంలో లోటుగా ఉంటే శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయండి. తర్వాత ఇంటినంతా కూడా శుచిగా మార్చుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. లేదంటే గుమ్మాన్ని పసుపు నీటితో కడిగినా సరే. ఇలా ఇవన్నీ చేసిన తర్వాత మంచిగా ఒక గిన్నెలో నిండుగా వైట్ రైస్ని తీసుకోండి. అంటే ముందే అన్నం వండుకొని ఉంచి ఆ అన్నాన్ని
ఒక బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత ఆ అన్నం మీద చిటికెడు ఉప్పును మరియు పసుపును వేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత ఒకసారి కనకదార స్తోత్రాన్ని చదువుకోవాలి. లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అమ్మవారి ముందు దీపం వెలిగించి ధూపం చూపించి మీరు నిత్య పూజలు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. అలా పూజ పూర్తయిపోయిన తర్వాత మీరు అమ్మవారి ముందు చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి పెట్టిన అన్నాన్ని తీసి దానిలో నుండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మెతుకును తీసుకొని నోట్లో వేసుకోండి. మిగిలిన అన్నం మొత్తాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట పిచ్చుకలకు కానీ కాకులకు కానీ కుక్కలకు కానీ ఆవుకు కానీ వేసేయండి. ఏమీ లేకపోతే ఆ గిన్నెను ఎక్కడో ఒక చోట పెట్టి వదిలేయండి. చీమలు తినేస్తాయి. చీమలు తిన్నట్టు అవుతుంది. శుక్రవారం రోజు మీ కష్టాలు తీరుతాయి అనే నమ్మకంతో చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చాలా త్వరగా కష్టాల నుండి బయటపడతారు. వద్దన్న ధనం వస్తుంది కనుక మీరు కూడా శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు దీనిని పెట్టి తర్వాత దానిని మీరు కొంచెం తిని ఒక మూగ జీవాలకు పెట్టి మంచి ఫలితాలను పొందండి. ఈ రోజుల్లో అందరికీ ఉన్న సమస్య ధనం చేతిలో లేకపోవటం, అవసరానికి ధనం చేతికి రాకపోవటం. అవసరానికి చేతిలో ధనం లేకపోతే చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అవసరానికి ధనం చేతికి అందాలి అంటే శుక్రవారం ఏ పరిహారాన్ని చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా వీడియోలోకి వస్తే అర్జెంటుగా ధనం కావాలి అంటే తప్పనిసరిగా శుక్రవారం ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి ముఖ్యంగా కొబ్బరికాయ కావాలి. కొబ్బరికాయ అనేది సాక్షాత్తు పరమేశ్వరుడి తలకు సంకేతమని పురాణాల్లో చెప్పారు. పరమేశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసులను సంహరించేటప్పుడు వినాయకుడిని పూజించలేదు. దానితో వినాయకుడికి కోపం వచ్చింది. ఆటంకాలు కలిగించాడు. అప్పుడు వినాయకుడు శాంతింపచేయడానికి పరమేశ్వరునికి ఏం నైవేద్యం సమర్పించాలి అని అడిగితే వినాయకుడు పరమేశ్వరుని నీ శిరస్సును నాకు నైవేద్యంగా సమర్పించు అని అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించి తన శిరస్సుతో సమానమైన ఒక కొబ్బరికాయను సృష్టిస్తాడు. అంటే పరమేశ్వరుడు శిరస్సు నుండి ఒక తేజస్సు బయటకు వచ్చి కొబ్బరికాయ అవతరించిందని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కొబ్బరికాయ అంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడి తలకు సంకేతం. మీకు అర్జెంటుగా డబ్బు కావాలన్నా, చేతిల్లో డబ్బు లేనప్పుడు ఏదో ఒక విధానంగా మీ చేతికి డబ్బులు అందాలంటే శుక్రవారం రోజు కొబ్బరికాయకు సంబంధించిన ఒక చిన్న చిట్కా పాటించాలి. ఆ చిట్కా ఏమిటి అంటే శుక్రవారం రోజు సాయంత్రం 6 తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకోండి. ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ తీసుకోండి. అలాగే కొంచెం ఆవు నెయ్యి కూడా తీసుకోండి. ఇప్పుడు కుంకుమలో చక్కగా ఆవు నెయ్యిని కలిపి పేస్ట్ లాగా చేయండి. ఈ కుంకుమ పేస్ట్ తీసుకొని కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేయండి. అలా కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఒక ఎరుపు రంగు దారం లేదా ఎర్ర వస్త్రం తీసుకోండి. ఈ ఎర్ర వస్త్రాన్ని లేదా ఈ ఎర్ర దారాన్ని కొబ్బరికాయకు చుట్టి మీ పూజా మందిరంలో పెట్టండి. అలా పెట్టిన తర్వాత కొబ్బరికాయకు ఆరతి ఇచ్చి నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, ఏదో ఒక విధానంగా డబ్బులు చేతికి వచ్చేటట్లు చూడమని పరమేశ్వరుని ప్రార్థించండి. సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారం చేయండి. మరునాడు ఉదయం ఈ కొబ్బరికాయను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే ప్రవాహంలో అంటే ప్రవహిస్తున్న నీళ్ళల్లో విడిచిపెట్టండి. దగ్గరలో ప్రవాహం లేదనే వారు ఎవరు తొక్కని చోట ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయండి. ఇదే కొబ్బరికాయకు సంబంధించిన అద్భుతమైన చిట్కా. ఇలా చేసి ఇంటికి వచ్చిన తర్వాత గుప్పెడు ఆవాలు తీసుకోండి. ఆ ఆవాలను ఇంటి చుట్టూ చల్లండి. ఇలా చేస్తే చాలా తొందరగా చేతికి ధనం అనేది అందుతుంది. అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక విధానంగా మీ చేతికి ధనం అందాలి అంటే, మీ చేతిలో ధనం లేనప్పుడు ఏదో ఒక విధానంగా ధనం రావాలి అంటే శుక్రవారం సాయంత్రం పూట ఈ కొబ్బరికాయ పరిహారం చేసి చూడండి. తప్పకుండా ఏదో ఒక మార్గంలో మీ చేతికి ధనం అందుతుంది. ఎందరో ఈ పరిహారం చేసి ఫలితాలను పొందారు. ఈ పరిహారం చేయండి చాలు, ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో చేతికి వస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా అర్జెంటుగా డబ్బులు కావాలి అంటే రేపు శుక్రవారం రోజు ఈ కొబ్బరికాయ పరిహారం చేసి
మంచి ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఆ శుక్రవారం రోజు ఈ విధంగా కొబ్బరికాయతోటి చేయండి. 5 ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. అన్నంతో కూడా ఈ పరిహారం చేసుకోండి.